అందరికీ శుభోదయం అండి. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు, వాటిలో వచ్చిన వార్తలు, విశేషాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఒక అర్ధగంట పాటు చర్చించుకుందాం. ముందుగా అందరికీ కూడా నా ప్రేక్షకులకు, వీక్షకులకు, సబ్స్క్రైబర్స్కి, విమర్శకులకు అందరికీ కూడా విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పటికే అందరూ నిద్రలేచి పూజకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకునే ఉంటారు. సో ఈ సంవత్సరం మొత్తం మీ అందరి ఇంట్లో శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ కూడా ఎదగాలని, మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని మీ అందరూ కూడా కోరుకోండి. నేనైతే ఒకటే నమ్ముతాను, ఉగాది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. మనం రాశి ఫలాలు చూసుకుంటాం, మురిసిపోతాం, మెరిసిపోతాం. కాస్త అటు ఇటుగా ఉంటే కాసేపు దాని గురించి ఆలోచిస్తాం. సరే, ఏదైనా సరే ఒకటండి, చెట్టుకి కొమ్మకి కొత్త చిగురు వస్తుంది. ఆ వచ్చే చిగురు రావడానికి ముందు ఆ కొమ్మ పడే కష్టం మనకు తెలియదు. జస్ట్ ఆ చిగురు వచ్చిన తర్వాత దాన్ని చూసి మనం ఆస్వాదిస్తాం. సో మనం గెలిచిన తర్వాత అందరూ మన గెలుపుని ఆస్వాదిస్తారు, మనలో పాజిటివ్ని చూస్తారు. గెలిచే వరకు మనల్ని విమర్శిస్తూ, టార్గెట్ చేస్తూ, తప్పుపడుతూనే ఉంటారు. సో గెలవడానికి కావాల్సినవి మంచి ఆలోచనలే. కాబట్టి మనిషిని నడిపేవైతే మాత్రం ఆలోచనలే. కేవలం మనకు వచ్చే ఆలోచనలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ప్రతి నిమిషము కూడా వసంతమే, ప్రతి నిమిషము కూడా కొత్త చిగురు వచ్చినట్టే. సో అందుకని ప్రతి ఒక్కరూ దానికోసం కష్టపడండి, పాజిటివ్గా ఆలోచించండి, మంచిగా ఆలోచించండి. అది జరిగిపోద్ది, ఇది జరిగిపోద్ది అనే అనవసరమైన భయాలు వదిలేయండి. అదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏం పట్టుకున్నా, ఏం ముట్టుకున్నా సక్సెస్ అవ్వాలి అంటే అది మీ పాజిటివ్ యాటిట్యూడ్తోనే సాధ్యం, పాజిటివ్ ఎనర్జీతోనే సాధ్యం. సో దానికి కావాల్సినవి మంచి ఆలోచనలు. సరే, అది పక్కన పెడితే, నిన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. దానికి సంబంధించి మొత్తం అన్ని పత్రికల్లో, మరో ప్రపంచం పత్రిక తప్ప మిగిలిన అన్ని పత్రికల్లో కూడా వేశారు. ఇదిగోండి, తెదేపాతో స్వర్ణయుగం, తెలుగుదేశానికి ముందు ఆ తర్వాత అని చరిత్ర రాస్తారు. ఎన్ని ఆటుపోట్లు, సవాళ్ళు ఎదురైనా కార్యకర్తలు జెండా వదలలేదు. మనమంతా పార్టీ వారసులమే, పెత్తందారులం కాదు. పసుపు సైన్యానికి పాదాబంధనం. పార్టీ 43వ ఆవిర్భావ సభలో అధినేత చంద్రబాబు అని ఆయన మాట్లాడిన మాటలు ఇచ్చారు. అలాగే లోకేష్ గారు రెడ్ బుక్ గురించి కొన్ని కామెంట్స్ చేస్తూ, అర్థమైందా రాజా, రెడ్ బుక్ మాట వింటే కొంతమంది గుండెపోటు వస్తుంది, కొంతమంది బాత్రూంలో కాలు జారి పడిపోతున్నారు, చేతులు విరగొట్టుకుంటున్నారు, చాలామంది భయపడుతున్నారు అన్నట్టు సెటైరికల్గా వైసీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. సో దానికి సంబంధించిన అంశాలు ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాము, సంక్షేమానికి మారిపోయారు టీడీపీ, రాజకీయ కక్షలకు నేను దూరం, తప్పు చేసిన వారి తాట తీస్తా, టీడీపీ ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ భావాలున్న దేశభక్తి పార్టీ, పార్టీకి వారసులం, పెత్తందారులం కాదు, కార్యకర్తల త్యాగం గుర్తుపెట్టుకుంటా, రాష్ట్రంలో సంపద పెంపుపై దృష్టి పెట్టాం అని ఆయన మాట్లాడిన వ్యాఖ్యలన్నీ కూడా ఇందులో వేశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా ఇదిగోండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అదంతా వేశారనమాట. ఇక ఒక సాక్షిలో వేరే దేశాల్లో ఏడుపు కొట్టు, అది మళ్ళీ చూద్దాం. ఇక ఉదయిస్తున్నారా, ఐపీఎల్ చూస్తున్నారా, ఒక్క మ్యాచ్ మిస్ అయ్యే ప్రశ్నే లేదు. మొబైల్ వైపు చూసి ఎంతసేపు అయింది, ఇదిగో ఇంకా చేతిలోనే ఉంది. మరి సూర్యోదయం చూసి గుర్తు రావట్లేదు. మనలో చాలామంది పరిస్థితి ఇదే. రాత్రంతా మొబైల్తో కాలక్షేపం, బాగా ఆలస్యంగా నిద్ర లేవడం, లేచిన నోటిఫికేషన్లు, స్టేటస్లకు లైక్లు, సందేశాలకు రిప్లైలు ఇస్తూ గడిపేయడం. ఇక ఉదయాన్ని ఆస్వాదించే ఆలోచన ఏది, ఉషస్సును పలకరించే సమయం ఏది, దినకరుడి కాంతి కిరణాల నుంచి శక్తిని తీసుకోవడం కన్నా, అద్భుతమైన ప్రభాత బాణుడిని చూస్తూ ఆహ్లాదం పొందడం కన్నా ఇవన్నీ ముఖ్యమైనవా? ఏడాదికి ఉగాది ఎలాంటిదో రోజుకు ఉదయం అలాంటిది. ప్రతి ఉదయాన్ని ఉగాదిలో ఆస్వాదిస్తే మన జీవితంలో ఆరోగ్యం, ఆనందం ఉదయించినట్టే. మరి రోజు ఉదయిస్తున్నారా? చాలా బాగా రాశారు. ఉదయిస్తున్న సూర్యుడిని చూడండి. పొద్దున్న లేచిన వెంటనే మొబైల్ కాసేపు పక్కన పెట్టి ఉదయిస్తున్న సూర్యుడిని చూడండి, ఆ సూర్యకాంతిలో ఉన్న తేజస్సుని ఆస్వాదించండి అని. ప్రతి ఉగాది ఎలాగో ప్రతి ఉదయం అలాంటిదని ఈనాడులో బాగా రాశారు. మయన్మార్లో మృత్యుఘోష, భూకంప విపత్తులో 1600 మందికి పైగా మృతి. దీనికి ఒక చిన్న లింక్ ఉందండి. ఒక 15-20 రోజుల కిందటే నేను ఇదేదో ఒక పుస్తకంలో చదివా, ఉదయిస్తున్న సూర్యుడిని చూడాలి, ఆస్వాదించాలి అనేది. ఒక 20 రోజుల నుంచి మన ఛానల్లో ఒక చిన్న మార్పు ఉంది, ఏమైనా గమనించారా? ఈ పర్టికులర్గా ఈ వీడియోలో ఒక మార్పు ఉంది, ఏమైనా గమనించారా? గతంలో 7:30, 7:35కి నేను ఖచ్చితంగా పోస్ట్ చేసేవాడిని. ఇప్పుడు కాస్త లేట్ అవుతుంది, 8 అవుతుంది. దానికి కారణం ఏంటంటే
నేను గతంలో జస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చి వీడియో చేసేవాడిని. కానీ ఇప్పుడు స్నానం చేసుకొని పూజ కూడా చేసుకొని సూర్య నమస్కారాలన్నీ చేసుకొని వీడియోకి వస్తున్నా. ఒక 21 రోజులైంది వాళ్ళకి. అప్పటి నుంచి అలాగే ఉందన్నమాట. అందుకే మీకు ఎప్పుడు కనిపించిందో బొట్టు కనిపిస్తుంది. నేను సాధారణంగా బొట్టు పెట్టుకోను, కానీ పొద్దున్నే పూజ చేస్తున్నాను కాబట్టి పెట్టుకుంటున్నాను. దీనికి సంబంధించి చాలామంది నన్ను పర్సనల్గా అడిగారు, ఏంటి కొత్తగా బొట్టు పెట్టుకుంటున్నారు. రీజన్ ఏమీ లేదనమాట. జస్ట్ నేను సూర్యోదయాన్ని చూసి సూర్య నమస్కారాలు చేసుకొని స్నానం చేసి పూజ చేసుకొని వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది, అంతే తేడా. మయన్మార్లో మృత్యుఘోష, భూకంప విపత్తులో 1600 మందికి పైగా మృతి. శిథిలాలను తొలగించే కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు. 300-400 మందికి పైగా క్షతగాత్రులు. భారత్ నుంచి విమానాలు, నౌకల్లో సహాయ సామాగ్రి. 118 మంది సిబ్బందితో తాత్కాలిక ఆసుపత్రి. నేపిడ చేరుకున్న 80 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం. సో మయన్మార్లో భూకంప మృతుల సంఖ్య భారీగా పెరిగిందండి. 1644 మంది గుర్తించినట్టు అఫీషియల్గా చెప్పారు. ఇంకా అనఫీషియల్గా ఇంకెన్ని ఉంటాయో. సో భారీగా ఉండొచ్చు. ఈవెన్ నిన్న కూడా భూమి స్వల్పంగా కంపించిందంట. ఉన్నపలంగా బ్యాంకాక్ లాంటి సిటీ, థాయిలాండ్ లాంటి అందమైన సిటీ ఉన్నపలంగా అలా భూకంపం రావడంతో ప్రపంచం ఆలోచనలన్నీ దాని మీదే ఉన్నాయి. ఇక నెత్తురోడిన విప్లవ కారిడార్. 2 ఘటనల్లో 18 మంది మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లోని సుక్మా, దంతెవాడ సరిహద్దుల్లో 17 మంది, బీజాపూర్ జిల్లాలో 1. మృతుల్లో ఎస్జెడ్సీఎం సభ్యుడు జగదీశ్, 11 మంది మహిళలు. సో ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల మీద ఎదురుకాల్పులు, ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 6 నెలలుగా వందలాది మందిని మట్టుబెడుతున్నారు. చాలా చాకచక్యంగా గ్రేహౌండ్స్ దళాలు అడవుల్లోకి వెళ్ళి, దట్టమైన అడవుల్లోకి వెళ్ళి నిఘా పెట్టి, డ్రోన్ కెమెరాల సాయంతో వీడియోలు సేకరించి వాళ్ళ ఉనికిని గుర్తించి చాలా పకడ్బందీగా దాడి చేస్తున్నారు. అయితే నేను మొన్నే ఒక వీడియోలో చెప్పాను, చిన్న పిల్లలు ఉంటున్నారు ఈ మావోయిస్టులో. ఈ అడవుల్లో పర్టికులర్గా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో చిన్న పిల్లలు కూడా ఉంటున్నారంట. సో అలా ఉండకూడదు అంటే ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ప్రభుత్వాలు వాళ్ళ ఫ్యామిలీల బాధ్యత తీసుకోవాలి. అవి ఒక్కటే ప్రభుత్వానికి ఇచ్చే సూచన. ఇక రయ్యిన సాగిపోదాం. పీపీపీ విధానంలో 10,200 కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల అభివృద్ధి. 1,307 కిలోమీటర్లకు డిపిఆర్ తయారీ బాధ్యతల అప్పగింత. 3,854 కిలోమీటర్లలో సలహా సంస్థల ద్వారా సాధ్యాసాధ్యాల అధ్యయనం. మిగిలిన 5,039 కిలోమీటర్లకు త్వరలో టెండర్లు. పీపీపీ పద్ధతి, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అంటే రాష్ట్ర సంపదగా ఉన్న రహదారులు ఇప్పటి వరకు ఆర్ఎండ్బి నిధుల ద్వారానే రహదారులను అభివృద్ధి చేసేవాళ్ళు, రహదారులు వేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆ రహదారుల మెయింటెనెన్స్ బాధ్యత ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేస్తారు. ఆ ప్రైవేట్ సంస్థలు రోడ్లు వేసి ఆ డబ్బులు తిరిగి రాబెట్టుకోవడానికి టోల్ ఫీజు వసూలు చేస్తారు. టోల్ గేట్లు పెట్టి టోల్ ఫీజులు వసూలు చేస్తారు. సో దానికి వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయంతో రోడ్లు మెయింటైన్ చేస్తారు గుంతలు లేకుండా. ఇది సక్సెస్ అయితే రోడ్లు బాగుంటాయి. మనం కాకపోతే డబ్బులు పెట్టాలి. ఇప్పుడు మనం రాష్ట్ర రహదారుల్లో వెళ్తే ఇప్పుడు డబ్బులు పెట్టక్కర్లా, కానీ ఇక మీద డబ్బులు పెట్టాలి. రాష్ట్ర అంటే ఉదాహరణకి గుంటూరు నుంచి పరుచూరు వెళ్తారు, లేదా గుంటూరు నుంచి చీరాల వెళ్తారు. గుంటూరు పరుచూరు రోడ్డు ఉంటుంది కదా, గుంటూరు బాపట్ల రోడ్డు, దాని మీద ఇప్పుడు వరకు టోల్ గేట్లో, కానీ ఇక మీద టోల్ గేట్ వస్తుంది. అలాగే శ్రీకాకుళం నుంచి ఆంధ్ర వలస సరుబుజ్జిలు వెళ్ళే రోడ్డు, అలాగే ఏలూరు నుంచి చింతలపూడి అటు వెళ్ళే రోడ్డు, ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళే రోడ్డు, ఈ రోడ్లన్నింటికీ కూడా ఇక మీదట టోల్ గేట్లు పెడతారు. ఇవి ఇన్ని రాష్ట్ర రహదారులు, ఇవి పీపీపీ పద్ధతిలో ఇస్తున్నారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా 10,200 కిలోమీటర్ల మేరకు గుర్తించారు. P4 కార్యక్రమానికి నేడే శ్రీకారం. ఇదండి, పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం భాగంగా P4 కార్యక్రమానికి ప్రభుత్వం ఈరోజు శ్రీకారం చుట్టబోతోంది. ఈ P4 కాన్సెప్ట్ చాలా క్లిష్టమైన కాన్సెప్టు, అంత ఈజీ, అంత ఆషామాషి అయితే కాదు. ఎక్కడెక్కడో ఉన్న కార్పొరేట్ శక్తులు, ఎన్ఆర్ఐలు, డబ్బులున్న వాళ్ళు సమాజంలో అట్టడుగున ఉన్న ఫ్యామిలీస్ని గుర్తించి వాళ్ళని పైకి తీసుకురావడానికి, వాళ్ళకి అవసరమైన చదువు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించేలాగా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఇదంతా చేయాలంట. సో ఈ కాన్సెప్టు మంచి కాన్సెప్టు, కానీ సంక్లిష్టం. మరి దీని ఫలితాలు ఎంత పాజిటివ్గా వస్తాయనేది చూద్దాం. ఈ P4 మీద డీటెయిల్డ్గా నేను ఒక వీడియో చేశాను, మేబీ మీ అందరూ చూసే ఉంటారు. P4 మీద అసలు ఈ P4 కాన్సెప్ట్ ఏంటి అనేది తెలియని వాళ్ళు మన గుండు సూది ఛానల్లో ఒక వీడియో చేశానండి 4 రోజుల కిందట, చూడండి.
ఆ కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను దానిలో. ఇదిగోండి P4 గేమ్ చేంజర్. అమలు అంత ఈజీ కాదు, బాబు సమర్థతకు పరీక్ష అని 4 డేస్ బ్యాక్ చేశాను. వీలైతే అది చూడండి. ఇక టెక్సాస్లో తుఫాను బీభత్సం, 3 మృతి. అమెరికాలోని టెక్సాస్లో తుఫాను బీభత్సం 3 ప్రాణాలు బలిగొంది. జోరు వాన కారణంగా అనేక నివాస గృహాలు జలమయమయ్యాయి అంటండి. తర్వాత ఉగాది పంచాంగ శ్రవణం కార్టూన్. ట్రంప్, ఈ ఏడాది నీ రాశి ఫలాలు నేను చెప్తాను. ప్రపంచ దేశాలన్నింటినీ ట్రంప్ శాసిస్తూ వాటికి సంబంధించిన రాశి ఫలాలు అన్నట్టు ఇక్కడ ఒకటి ఇచ్చారు. తర్వాత ఆర్థిక శాఖ, దక్షిణాది ఉత్తరాది అని భేదం లేదట, ఆయా ముఖ్యమంత్రుల రాశి ఫలాలను బట్టే నిధులు ఇస్తున్నాం అని చెప్పమన్నారు ఆర్థిక శాఖ. ఇక పెద్దగా తేడా ఏం లేదు, నిరుట్లాగానే ఉండనుంది. జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు పెద్దగా తేడా ఏం లేదు, లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది అని. అంటే నువ్వు ఇంకెదగో రాజకీయంగా, అదే నీ పరిస్థితి. ఇక పిలిస్తే ముఖ్యమంత్రి పదవుల కోసం అనుకున్నాం, తీరా అందరికీ ఉగాది పచ్చడి ఇచ్చి పంపించారు. కాంగ్రెస్ పార్టీలో పంచాయతీలు ఇలాగే ఉంటాయి, అందుకే ఆ కండువా వేశారు. ఇక ఏఐ, చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి మాట్లాడితే ఏఐ అంటారుగా. సో ఏఐ ద్వారా ఆయన పంచాంగ శ్రవణం వింటున్నారు. ఆదాయం 5, ఖర్చు 10, ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి అవసరం, డిఎస్సి పథకాలు. చంద్రబాబు గారికి సంబంధించిన ఉగాది పంచాంగ శ్రవణం ఇది. ఇక హిందీ రగడ. రాహుల్ గాంధీ, ఎంత ప్రయత్నించినా వేరే భాషల్లో కూయట్లేదు సార్, కుహు కుహు. తెదేపతనే సామాజిక న్యాయం సాధ్యం. పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఓకే, జమిలీ ఎన్నికలతోనే దేశ పురోగతి, అభివృద్ధికి ఆటంకాలు లేకుండా పనిచేసుకోవచ్చు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఎమ్మెల్యే కొలుకుపూడి వైఖరిపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి. ఎక్కడా లేని సమస్యలు తిరుమూరులోనే ఎందుకు వస్తున్నాయని ఆగ్రహం. క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించిన పల్లా, నెట్టెం శివనాథ్. కార్యకర్తల మనోభావాల మేరకే ఎవరైనా పనిచేయాలన్న అధినేత. విపరీతమైన అహంభావం కారణం, ఇంకేం కాదు. కొలుకుపూడి మాకొద్దు, ఇన్ఛార్జిని నియమించండి అని చెప్పి కొంతమంది ఆ నియోజకవర్గ కార్యకర్తలు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళారన్నమాట. మహిళల ఆచూకీ కనుగొనాలి, డీజీపీకి యామిని శర్మ విజ్ఞప్తి. వైకాపా ప్రభుత్వ హయాంలో అదృశ్యమైన మహిళలు, బాలికల ఆచూకీ కనుగొనాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు విజ్ఞప్తి చేశారు. డీల్ పేరిట పిలిచి కుటుంబం అంతా కిడ్నాప్, తప్పించుకొని గాయాలతో బయటపడ్డ యువకుడు. తల్లి చెన్నైకి, భార్య పిల్లలు బెంగళూరుకు తరలింపు. తిరుపతిలో స్నేహితుడి దుశ్చర్య. వాళ్ళిద్దరూ స్నేహితులే. ఒక స్నేహితుడికి ఇంకొకడు 28 లక్షలు అప్పు ఉన్నాడు, 24 లక్షలు అప్పు ఉన్నాడు. అప్పు తీర్చమని పదే అడుగుతున్నాడని చెప్పి ఆ కుటుంబం మొత్తాన్ని, సరే మనకు డీల్ ఉంది, డీల్ సెట్ చేస్తే నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి అని చెప్పి ఆ కుటుంబం మొత్తాన్ని పిలిచి ఒక అపార్ట్మెంట్ గదిలో బంధించారంట తిరుపతిలో ఒకడు. సో అది రాశారు. ఆ బందీగా ఉన్న యువకుడు నెమ్మదిగా స్నేహితుడి చెర నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చాడనమాట. అది రాశారు. తర్వాత రోసా నిధుల వినియోగంలో నోడల్ అధికారి తొలగింపు. వైకాపా హయాంలో తీసుకున్న అడ్డగోలు నిర్ణయం అమలుకు ఆదేశాలు. తర్వాత అగ్రిగోల్డ్పై ప్రత్యేక కమిటీ. వామో, అగ్రిగోల్డ్ గుర్తుందండి, ఈ పార్టీకి ఆ పార్టీకి గుర్తుందా? సిఐడి జప్తులోని ఆస్తులు అమ్మి బాధితులకు చెల్లింపులు. జాతీయ అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో వేలం. మంచిది. చాలా రోజులకి అగ్రిగోల్డ్కి సంబంధించి ఒక వార్త చూశా. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సంస్థకు సంబంధించిన ఆస్తుల్ని జాతీయ అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో వేలం వేయించి వాటి ద్వారా వచ్చే సొమ్మును బాధితులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మంచిదే. సో అగ్రిగోల్డ్ ఆస్తులు చాలా వరకు సిఐడి ఆధీనంలో ఉన్నాయి. భూములు ఉన్నాయి, చాలా చోట్ల భూములు ఉన్నాయి, హాయ్లాండ్ ఉంది, అవన్నీ సిఐడి జప్తులో ఉన్నాయి. వాటిని అమ్మేసి అప్పులు బాధితులకు ఇస్తారంటండి. ఇక గుంతల దారిలో చింతలు తీర్చారు ఒంగోలు. ఎక్కడిది? భూగర్భ విద్యుత్ తీగల ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో ఒంగోలు నగరంలో మంగమ్మ కళాశాల కూడల నుంచి కర్నూలు రోడ్డు వంతెన సమీపంలో విద్యుత్ శాఖ కార్యాలయం వరకు రహదారిని తవ్వారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి గుంతలు తీర్చారంట, గుంతలు పూడ్చారంట. మంచిది. తర్వాత అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ, మొత్తం అంతా యాడ్లు. ఉగాది కదా, యాడ్లు. నాలా వద్దు, స్థిరాస్తికి కొత్త పొద్దు. మన ఛానల్లో చాలా తక్కువ రేటుకి యాడ్లు వేస్తాం తెలుసా.
మన ఛానల్కి పోటీగా ఉన్న వేరే ఛానల్స్లో లక్షల్లో యాడ్లు తీసుకుంటారు, మనం చాలా తక్కువ రేటుకే వేస్తాం, అయినా సరే 33 బేరాలు ఆడతారంట. అందుకే నేను యాడ్లే ఆపేద్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ఏవో చిన్న యాడ్లు వస్తున్నాయి, నెక్స్ట్ నుంచి అవి కూడా ఆపేస్తాం, ఇంకా యాడ్లు లేకుండా వస్తాం. కానీ ఈ పత్రికల్లో మాత్రం పెద్ద పెద్ద యాడ్లు వస్తుంటాయి, కార్పొరేట్ యాడ్లు, ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలు ఇచ్చే యాడ్లు. దేశంలోనే పెద్ద ఎల్ఈడి ఆధారిత స్క్రీన్ స్పేస్ థియేటర్ బెంగళూరులో ప్రారంభం. ఓకే. నాలా రద్దు, స్థిరాస్తికి కొత్త పొద్దు, నిర్మాణ రంగానికి పెద్ద ఊరట, పారిశ్రామిక పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు ఊతం, భూ మార్పిడి కోసం ఇక ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగనక్కర్లేదు. నాలా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసెస్మెంట్ యాక్ట్ను రద్దు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలకు పెద్ద ఊరట, స్థిరాస్తి, నిర్మాణ, పారిశ్రామిక పర్యాటక రంగాల్లో మరింతగా పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఇది తోడ్పడుతుంది. సో వ్యవసాయ భూముల్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్గా మార్చడానికి దాన్ని మార్చాలి. ఈ మార్చే ప్రక్రియ చాలా క్లిష్టం, లంచాలు భారీగా ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళకి రెవెన్యూ శాఖ వాళ్ళకి భారీగా లంచాలు ఇవ్వాలి, అందుకని దాని జోలికి ఎవరు వెళ్ళరనమాట. సో ఆ ప్రక్రియను సులభతరం చేస్తూ నాలా చట్టాన్ని రద్దు చేస్తున్నారు, అదొక రకంగా మంచి విషయం. తర్వాత వ్యాపారం పెరిగితే దానివలన రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుద్ది అని నమ్ముతున్నారు. చోదకులు లేకుండా ఎదురుగా ఏమున్నా ట్రాఫిక్లోనూ డ్రైవర్ రహిత కార్లు పరిగెత్తేలా ఐఐటి మద్రాస్ పరిశోధన, లైడార్ వ్యవస్థతో మెరుగైన ఫలితాలు. ఓకే, సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. ఈనాడులో ఆల్మోస్ట్ చాలా వార్తలు కవర్ చేసుకున్నాం. మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షికి వెళ్దాం. మన గుండె చప్పుడు సాక్షి, అందులోకి ఈరోజు ఉగాది. సో ఈ ఏడుపు మరో ప్రపంచం, వాలంటీర్ల పచ్చడి, ఫస్ట్ డేట్ అంతా ఓకే కదా, 33 రైట్. ఓకే. సంపద అట్టడుగు వర్గాలకు చేరితే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఓ 10 సార్లు నేనే 10 సార్లు చదువుంటా ఈ కొటేషన్. రాసినయే రాసి కొత్తవి ఎక్కడ దొరుకుతాయి? వాలంటీర్ల పచ్చడి, బాబు ఉగాది దగ, 2.66 లక్షల మంది బతుకుల్లో చేదు. ఎన్నికలకు ముందు సూపర్ 6 సహా ఎన్నో హామీలు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ, వేతనం 5,000 నుంచి 10,000కు పెంచుతామని ఊరింపు, మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన పోయినాం. ఆ తర్వాత సూపర్ 6 సహా హామీలన్నింటిపై దాటవేత ధోరణి, మొదటి నెల నుంచే వాలంటీర్లకు విధులు అప్పగించకుండా మోసం. ఈ వ్యవస్థ 2023 నుంచే మనుగల్లో లేదంటూ మాట మార్పు, 2024 జూన్ వరకు టెన్షన్గా వేతనాలు అందుకున్న వాలంటీర్లు. సర్కారు తీరుతో రోడ్డున పడిన 2.66 లక్షల కుటుంబాలు, 10 నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళన, పట్టించుకోని ప్రభుత్వం, చిరు జీవితాలతో చెలగాటం. ఏంటి, నెలకు 5,000 రావట్లేదని రోడ్డున పడ్డాయా కుటుంబాల? 2.66 లక్షల కుటుంబాల నెలకు 5,000 జీతం రావట్లేదనా? ఆ 2.66 లక్షల మందిలో దాదాపుగా 90,000 మంది రిజైన్ చేశారుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే 1,75,000 మంది. ఆ 1,75,000 మందిలో కూడా దాదాపుగా సగం మందికి ఈ జాబ్తో పనే లేదు, ఈ నెలకొచ్చే 5,000తో పనే లేదు. కాకపోతే చంద్రబాబు గారు మోసం చేసిన మాట వాస్తవం, వాలంటీర్లకు 5,000 నుంచి 10,000కు పెంచుతామని మాట ఇచ్చిన మాట వాస్తవం, దాన్ని విస్మరించిన మాట వాస్తవం. సో దాన్ని ఈనాడులో హైలైట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఉగాదికి కరెక్ట్గా చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఇక ఉపాధి కూలీల ఆకలి కేకలు, బకాయిలు మస్తు, ఉగాది నాడు పస్తు, 75 లక్షల మందికి 725 కోట్లు రావాలి. చెప్పారుగా పవన్ కళ్యాణ్ గారు ఈ 1 వీక్లో ఇస్తాము వేస్తామని. చేతిలో చిల్లు గవ్వలేక పేదల ఇళ్లలో కనిపించని పండుగ శోభ. ఫిబ్రవరి 6 తర్వాత పనులు చేసిన కూలీలకు ఇప్పటి వరకు వేతనాలు లేవు. ఇన్ని రోజులుగా కూలీ చెల్లించిన పరిస్థితి ఎప్పుడూ లేదంటున్న వ్యవసాయ కార్మిక సంఘ నేతలు. బకాయిలు పెరగడంతో పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య సగానికి తగ్గుదల, 100 రోజుల పని దినాలను ఉపయోగించుకుంటున్న కుటుంబాల సంఖ్య పడిపోయింది అని ఉపాధి కూలీలకు వేతన బకాయిల మీద రాశారు. నిజంగానే వాళ్ళకి సాధ్యమని త్వరగా ఇవ్వాలి, మరి ఎందుకు బకాయిలు పెడుతున్నారో అర్థం కావట్లా. ఇక మళ్ళీ కాల్పుల మోత, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్, తర్వాత సూపర్ 6 అమలు చేయగలనని అనుకున్నా, బయట నుంచి చూస్తే చేయగలను అనిపించింది. అందుకే అంటే ఆయన చెప్పింది వక్రీకరించారులే, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ ఖచ్చితంగా నేను చూస్తే సూపర్ 6 అమలు చేయగలనన్న నమ్మకం ఉంది, అమలు చేయగలను అనుకున్నాను, ఖచ్చితంగా అమలు చేసి తీరతాను, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని ఆయన చెప్తే, ఆయన చెప్పిన రెండు వెర్షన్లో వీళ్ళకి కావాల్సిన వెర్షన్, వీళ్ళకి కావాల్సిన వక్రీకరణ వీళ్ళు తీసుకున్నారనమాట. ఇక మయన్మార్ వెన్ను విరిగింది, భూకంపంతో అపార నష్టం, ఇప్పటికే 1,600 దాటిన మృతులు. ఓకే. వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకోవాల్సిందే, సవరణ బిల్లుతో ముస్లింల హక్కుల్ని కాలరాసే కుట్ర. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా రెహమానీ
సవరణ బిల్లు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేసిన మాజీ మంత్రి పేరు నాని ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయండి అమ్మా. మీరు వక్ఫ్ బిల్లు కేంద్రం తీసుకొస్తుంది కదా, సో ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయండి వైసీపీ వాళ్ళందరూ. ఆ ధైర్యం ఉండదు. అట్లీస్ట్ బీజేపీకి వ్యతిరేకంగా, ఈ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా, ఎన్డీఏకి వ్యతిరేకంగా పెద్దగా రోడ్డెక్కే సాహసం కూడా ఉండదు. కానీ రాతలు మాత్రం రాస్తారు. బీజేపీ వాళ్ళంటే భయం. రెండేళ్ల తర్వాత నమోదు చేయడం ఏంటి, కేసు నమోదు చేయడం ఏంటి? రాష్ట్ర పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. 2023లో జరిగిన ఘటన. అప్పుడు ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ కార్యకర్తల మీద కేసులు పెట్టలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారింది కాబట్టి పెట్టారు. 2021లో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు. 2024 వరకు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి కేసులు పెట్టాల. 2024లో ప్రభుత్వం మారింది కాబట్టి కేసు పెట్టారు. సో ఇవన్నీ పొలిటికల్ కేసులు కాబట్టి అలాగే ఉంటాయి. జేఈ మెయిన్స్కు అడ్మిట్ కార్డులు రెడీ. ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్దేశించిన జేఈ మెయిన్స్ 2వ సెషన్లో అడ్మిషన్లు దానికి సంబంధించి రాసుకొచ్చారు. తర్వాత గ్రీన్ కార్డులకు ఫుల్ స్టాప్. అమెరికా శరణార్థి, నిరాశ్రయుల హోదా సంపాదించిన విదేశీయులకు అందజేసే గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియ ఆగిపోయిందంట. మోదీ చాలా తెలివైన మనిషి. భారత ప్రధాని మోదీ చాలా తెలివైన వ్యక్తి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. తనకు గొప్ప మిత్రుడు అన్నారు. ఓకే, కేంద్రంలో 20 ఏళ్ళు బీజేపీ పాలన. కేంద్రంలో బీజేపీ కనీసం 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అది వీళ్ళ మీద వీళ్ళకి విపరీతమైన నమ్మకం కంటే వీళ్ళ ప్రత్యర్థుల మీద వీళ్ళకు ఉన్న విపరీతమైన విశ్వాసం. అది కౌంటర్లో కొన్న టికెట్ను ఇక నుంచి కౌంటర్లో కొన్న రైలు టికెట్లను సైతం ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకోవచ్చని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మంచిది. సత్యమేవ జయతే. జై సాక్షి. స్వస్తి. ఇవాళకి వెళ్ళిపోమ్మా జాగ్రత్తగా. ఆంధ్రజ్యోతి ఇవన్నీ అయిపోయినాయి చెప్పుకున్నాం. వైసీపీ నేతల నుంచి ప్రాణహాని. హత్య సినిమా ఎవరు తీశారో తీయించారు. 4 పేర్లే ఈ సినిమాలో పేర్కొన్నారు. మిగిలిన 9 పేర్లు ఎందుకు పెట్టలేదు? అవినాశ్, భాస్కర్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి లేరా? వివేక కేసులో ఏటు సునీల్ యాదవ్ వ్యాఖ్యలు. సునీల్ యాదవ్ మీద వైసీపీ వాళ్ళ నిఘా ఉందంట. అదిగదిగో అమరావతి చకచక సర్కారు బంగళాలు. కొలిక్కి వస్తున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల నివాస భవనాలు. పూర్తయిన వాటిలో ఇంటీరియర్, ఎలక్ట్రిఫికేషన్ ప్రారంభం. బ్యాలెన్స్ పనులకు వీలుగా చదును, నిర్మాణ పనులకు సిద్ధం. భారీ సంఖ్యలో పొక్లైన్లతో పిచ్చి మొక్కల తొలగింపు. త్వరలో బేస్మెంట్ నిర్మాణాల్లో పురోగతి. సో అమరావతి పనులకు సంబంధించి మనం కూడా ఏప్రిల్ 1st వీక్లో వెళ్ళి ఈ పనులను అప్డేట్స్ ఏంటనేది చూద్దాం. తర్వాత అమరావతికి హైదరాబాద్ మార్గంలో గ్రాండ్ ఎంట్రన్స్ వే. మూలపాడు నుంచి కృష్ణానది మీదుగా ఐకానిక్ బ్రిడ్జి. మారిన అలైన్మెంట్. గతంలో ఇబ్రహీంపట్నం దగ్గర భూమి పూజ. ఐకానిక్ బ్రిడ్జి డిపిఆర్కు కన్సల్టెంట్ కోసం టెండర్లు. మంచిది. ఉగాది వేళ కళోదయం. కళారత్న ఉగాది పురస్కారాల ప్రకటన 6 ఏళ్ల తర్వాత తిరిగి ప్రకటించిన ప్రభుత్వం. 86 మందికి కళారత్న. అందులో జర్నలిస్టులకే 9 మందికి వచ్చిందంట. ఆంధ్రజ్యోతి ఎడిటర్ నాగసుధాకర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈనాడు నుంచి ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, స్వాతి ఎడిటర్ వేమూరు బాలరావు, కొల్లు అంకబాబు. మన అనుకునే వాళ్ళందరికీ ఇచ్చారనమాట. ఒకే కుటుంబంలో 5గురు కిడ్నాప్. తిరుపతిలో కలకలం. ఆర్థిక లావాదేవీలే కారణం. 2 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. తప్పించుకునే క్రమంలో కారులో నుంచి దూకిన భర్తకు తీవ్ర గాయాలు. ఇందాక చెప్పుకున్నాం కదా అదే. సో పక్కకి వెళ్ళిపోమ్మా జాగ్రత్తగా. ఆంధ్రప్రభలో చూసుకుంటే అమెరికా వీడి వెళ్ళండి. విదేశీ విద్యార్థులకు ట్రంప్ షాక్. తెలుగు విద్యార్థులకు ఈమెయిల్స్. తల్లిదండ్రులకు ఫోన్లు చేసి కన్నీటి పర్యంతమవుతున్న విద్యార్థులు. పాపం ఎంతో కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి అమెరికా వెళ్తే ఈ ట్రంప్ తాత వచ్చి మొత్తం అల్లకల్లోలం చేస్తాడు. ఇటు ఉగాది, అటు P4కు శ్రీకారం. అమరావతికి కొత్త శోభ. బయోడైవర్సిటీ పార్కులు, మ్యూజియంలు. ప్రజలకు అందుబాటులో రివర్ మార్కెట్లు. రహదారులకు ఇరువైపులా గ్రీన్ రిజర్వ్. ఈ వార్తలు చూసి పిచ్చెక్కిపోతుంది. అసలు 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత అమరావతి ఏంటి అనేది ఒక వ్యూ వచ్చేస్తుంది. ఇలా అంచనాలు పెంచుతారు. తీరా ఏదో ఒక కారణం చెప్పి పక్కన పెడతారు. ఇదే భయం. ఈ రాజకీయము ఇదంతా ఎక్కువైపోయి
ఈనాడు ఆంధ్రజ్యోతి అనుకున్నా, ఆంధ్రప్రభావాలు కూడా స్టార్ట్ చేశారా. తర్వాత గోడౌన్లోనే రేషన్ మాయం. ఎస్, అంతే, గోడౌన్ నుంచే డైరెక్ట్గా మిల్లుకి వెళ్ళిపోయి, మిల్లులో పాలిషింగ్ అయిపోయి, అక్కడ నుంచి పోర్ట్కి వెళ్ళిపోయి, పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతాయి. గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. మాఫియాతో చేతులు కలుపుతున్న డీటీలు, పలు స్టాక్ పాయింట్లలో పామాయిల్ ప్యాకెట్లు, చక్కెర బస్తాలు మాయం. ఆకస్మిక తనిఖీల్లో బయటపడుతున్న తేడాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా దందా. మాఫియాకు స్థానిక ఎమ్మెల్యేల అన్నదానంలో, ప్రతి మండలంలోనూ రేషన్ దోపిడీకి ఏజెంట్లు, దందాకు కొత్త మార్గాలు రాశారు. తర్వాత త్వరలో ప్రక్షాళన, పార్టీ ప్రక్షాళన, ఇది నాతోనే మొదలు కావాలి. ఓకే, ఈకేవైసీ గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగింపు. సో ఇలా ఆంధ్రప్రభలో కూడా చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారన్నమాట. తర్వాత హిందీపై ఒత్తిడి ఒట్టిదే, వ్యాపారాలకు హిందీ కావాలి, రాజకీయాలకు వద్దా, మాకు అన్ని రాష్ట్రాలు ఒక్కటే, తెలంగాణ కర్ణాటకలో ఈసారి గెలుపు మాదే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కర్ణాటకలో ఏమో కానీ తెలంగాణలో అయితే బీజేపీకి ఛాన్సులు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ పార్టీ లేవలేదు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేచే అవకాశం లేదు, వాళ్ళకి అహం మదము ఇంకా తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అంతగా పాజిటివ్గా లేదు. సో తెలంగాణలో బీజేపీకి అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తోంది. వాళ్ళు జాగ్రత్తగా వెళ్తే, ప్లాన్డ్గా వెళ్తే పని అవుద్ది. ఇక నకిలీ మందులపై నిఘా, ఆపరేషన్ గరుడాలో వెలుగు చూస్తున్న నకిలీ భోగతాలు, విజయవాడ కేంద్రంగా మెడికల్ మాఫియా ఆగడాలు, మొక్కుబడి తనిఖీలతో డీసీ అధికారులు పనితీరు మారేలా కార్యాచరణకు రూపకల్పన. ఇదంతా సిండికేట్ అండి. ఇక బెట్టింగ్ యాప్స్కు చెక్, నిషేధమున్న ఆగని డౌన్లోడ్స్. అందుకే పోలీస్ శాఖ వినూత్న నిర్ణయం, ఐటీ సాయంతో కొత్త సాఫ్ట్వేర్కి శ్రీకారం. అది అమల్లోకి వస్తే డౌన్లోడ్ చేయగానే ఫోన్ హ్యాంగ్ అయిపోద్దంట. సో బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు 1-2 సార్లు ఆలోచించండి. అది ఆ బెట్టింగ్ యాప్స్ మీ ఫోన్లో ఉంటే మీ ఫోన్ హ్యాంగ్ అయిపోద్ది. ఇక ఉత్తరాంధ్ర గోదావరి శరవేగంగా పోలవరం ఎడమ కాలువ పనులు. సో గోదావరి కుడి కాలువ నుంచి ఎలాగైతే ఇటు నీళ్ళు తీసుకొస్తున్నారో, ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు కూడా నీళ్లు తీసుకెళ్లేందుకు ఆ ఎడమ కాలువ రెడీ అవుతుంది. దుర్గమ్మ ప్రసాదంలో మేకు, పర్యవేక్షణ కరువు, నిఘా పూజ్యం, అపరిశుభ్ర పరిసరాల్లోనే ప్రసాదాల తయారీ, పట్టించుకొని అధికారగణం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రసాదంలో మేకు వచ్చిందంట. ఎంత దారుణం అండి! ఏం చేస్తున్నారండి వీళ్ళందరూ? దండకారణ్యంలో పేలిన తోట చెప్పుకున్నాం, దుర్గమ్మ ప్రసాదంలో మేకు చెప్పుకున్నాం, 2 మావోయిస్టులు అరెస్టు. ఓకే, సరే, ఆంధ్రప్రభ కూడా అయిపోయింది. ఈనాడులో ఇంకా నేషనల్ అంశాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. ఎర్రచందనం ఎల్లలు దాటేది ఎలా, ప్రభుత్వ వేలంలో కొన్న రవాణాలో సమస్యలు, అందుకే డ్రాగన్ జపాన్ వ్యాపారులు నిరాసక్తి, ప్రభుత్వ గ్లోబల్ టెండర్లపై ప్రభావం. వివేక హత్యపై అవినాష్ రెడ్డికి అన్నీ తెలుసు, జమిలి ఎన్నికల్లో వైకాపాకు 1 సీటు రానివ్వం, భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడాలి, లేకపోతే మళ్ళీ అన్నీ తెలిసిపోతాయి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై పారదర్శకంగా దర్యాప్తు, వారంలో వివరాలు వెల్లడిస్తాం, ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్. బైక్కు హెడ్లైట్ లేకుండా ప్రయాణించారని నిర్ధారణ. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎక్కడ హెడ్లైట్ లేదంటండి, ఎక్కడ హెడ్లైట్ వేసుకోలేదంట. అది ఒకటో కారణం. రెండోదేమో ఆయన విజయవాడలో దాదాపుగా 3 గంటల పాటు ఆగారంట. విజయవాడలో ఎందుకు అంతసేపు ఆగారనేది కూడా తెలీదు. అలాగే ఏ వాహనము ఢీకొనలేదు. కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ప్రవీణ్ కుమార్ బైక్ ప్రయాణించిన సమయంలోనే 4 కార్లు వెళ్ళాయి. ఆ 4 కార్లు అతను క్రాస్ చేసుకుంటూ వెళ్ళాయి. వారిని గుర్తించి విచారించాము. బైక్ను కారు ఢీకొట్టలేదని సీసీ ఫుటేజీల ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణలో కూడా స్పష్టమైంది అని చెప్పారు. కాకపోతే ఆ బైకే స్కిడ్ అయింది అని పోలీసులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తిగా 1 వారం రోజుల్లో కంప్లీట్గా వివరాలు చెప్తాము అని పోలీసులు చాలా కాన్ఫిడెంట్గా నిన్న చెప్పారు. వారం రోజుల్లో కేసు ఛేదించేస్తాము అని చెప్తున్నారనమాట. సో ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయింది. కావాలని చాలామంది దీని మీద గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నారనమాట ఈ ప్రవీణ్ కుమార్ కేసు విషయంలో. అందుకే ఏం మాట్లాడినా తప్పు పడుతున్నారు. సరే, పక్కన పెట్టేస్తే ఇవి 4 పత్రికల్లో ఉన్న వార్తలను చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరోసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఆలోచనలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి అనే ప్రాథమిక సూత్రాన్ని పాటించండి. లైక్ చేయండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. మన ఛానల్ గురించి చెప్పండి. వచ్చే సంవత్సరం ఉగాది నాటికి మన ఛానల్ 5.5 లక్షలు సబ్స్క్రైబర్స్ ఉండాలని
అలా ఉండాలంటే మీ అందరూ తలో చేయాలి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ 3,23,000. ప్రస్తుతానికి పొలిటికల్ ఆన్ సీజన్ కాబట్టి సబ్స్క్రైబర్స్ పెరగట్ల. పొలిటికల్గా ఆన్ సీజన్ కదా, మనమేమో ప్యూర్లీ రోజుకి ఒక 10 వీడియోలు చేస్తే అందులో 7 లేదా 8 రాజకీయ అంశాలే చెప్తాం. సో పొలిటికల్ ఆన్ సీజన్ అయినా సరే మనం చెప్తున్నాం కాబట్టి కొంత సబ్స్క్రైబర్స్ ఉండరు, వ్యూస్ కూడా తగ్గుతాయి నాకు తెలుసు. కాకపోతే కొత్త వాళ్ళని ఎక్కువ మందిని తీసుకొస్తే అదర్ అంటే నాన్ పొలిటికల్ అంశాలు కూడా నేను చెప్తుంటాను, పెంచుతాను. థ్యాంక్ యూ.